ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ క్లీన్ రూమ్‌ను ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి గుజరాత్. జనగణన 2027 కోసం 2 మస్కట్లను ప్రారంభించిన అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల జనగణన 2027కు సంబంధించి 2 మస్కట్లను ప్రారంభించాడు. అందులో ఒక ఆడ మస్కట్ ఉండగా ఇంకోటి పురుష మస్కట్ ఉంది. ఆడ మస్కట్‌కు ప్రగతి అనే పేరు పెట్టారు. అలాగే పురుష మస్కట్‌కు వికాస్ అనే పేరు పెట్టారు. ఇక ప్రగతి అనే మస్కట్ జనగణన ప్రక్రియలో డేటా సేకరణ మరియు మహిళా భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. అలాగే దేశ అభివృద్ధిలో మహిళల పాత్రను ఈ మస్కట్ ప్రతిబింబిస్తుంది. ఇక వికాస్ అనే మస్కట్ దేశం యొక్క సమగ్ర అభివృద్ధి మరియు ప్రతి పౌరుడి గణాంకాలు దేశ అభివృద్ధికి ఎంత అవసరమో తెలియజేస్తుంది. 2026 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026లో భారత జట్టుకు చోటు. భారత మహిళల క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు దొరికింది. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి క్రీడా రంగంలో ఆస్కార్‌గా పరిగణించబడుతుంది. ఇలాంటి ప్రత్యేకత కలిగిన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో టీమ్ ఆఫ్ ది ఇయర్ విభాగానికి భారత మహిళల క్రికెట్ జట్టు నామినేట్ అయింది. ఇక ఈ విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు మరికొన్ని జట్లు పోటీ పడుతున్నాయి. వాటి వివరాలు చూస్తే ఇంగ్లాండ్ మహిళల ఫుట్బాల్ జట్టు, మెక్లారెన్ ఫార్ములా 1 టీమ్, అలాగే పారిస్ సెయింట్ జర్మెన్, అలాగే ఓక్లహామా సిటీ థండర్ జట్లు ఈ విభాగానికి నామినేట్ అయ్యాయి. ఇక మార్చి 3, 2026న ఈ నామినేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. కాగా ఏప్రిల్ 20న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. ఇక లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన భారతీయుల గురించి చూస్తే 2020 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును గెలుచుకున్నారు. ఇక 2019 సంవత్సరంలో వినేష్ ఫోగట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయ్యారు. ఇక 2022 సంవత్సరంలో నీరజ్ చోప్రా బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయ్యారు. ఇక 2025 సంవత్సరంలో క్రికెటర్ రిషబ్ పంత్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయ్యాడు. 7 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్ల నియామకం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 7 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించింది. వారి వివరాలు చూస్తే మొదటగా శివప్రతాప్ శుక్లాను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించింది. ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి బదిలీ అయ్యాడు. ఇక రెండవది జిష్ణుదేవ్ వర్మ. ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇతను తెలంగాణ రాష్ట్రం నుంచి బదిలీ అయ్యాడు. ఇక మూడవది సయ్యద్ ఆతా. ఇతను బీహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇక ఇతను మాజీ సైనికాధికారి. ఇక నాలుగవది ఆర్ఎన్ రవి. ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇతను తమిళనాడు రాష్ట్రం నుంచి బదిలీ అయ్యాడు. ఇక ఐదవది రాజేంద్ర విశ్వనాథ్. ఇతను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇతను కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉంటూ తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఇక ఆరవది కవిందర్ గుప్తా. ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇక ఇతను లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి
బదిలీ అయ్యాడు. ఇక ఏడవది నందకిషోర్ యాదవ్. ఇతను నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యాడు. ఇతను బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే తరంజీత్ సంధు. ఇతను ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇక ఇతను అమెరికాలోని మాజీ రాయబారి. ఇక రెండవది వినయ్ కుమార్ సక్సేనా. ఇతను లడఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇతను ఢిల్లీ నుంచి బదిలీ అయ్యాడు. ప్రాజెక్ట్ హనుమాన్ ప్రారంభం. ప్రాజెక్ట్ హనుమాన్ అనేది మానవ జంతు సంఘర్షణ సమస్యను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్య కార్యక్రమం. హనుమాన్ అనగా హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సరింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని అర్థం. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 3, 2026న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అడవి జంతువులు గ్రామాలలోకి రాకుండా టెక్నాలజీతో పర్యవేక్షించడం, అలాగే గాయపడిన వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించడం మరియు ప్రజల ప్రాణాలను కాపాడటం, అలాగే పంటలను కాపాడటం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక అడవులు తగ్గిపోవడం, వాతావరణ మార్పుల వలన జంతువులు ఆహారం, నీరు కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ఘర్షణలు జరుగుతున్నాయి. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 2107 మానవ జంతు ఘర్షణలు జరిగాయి. వీటిని అరికట్టడానికి ప్రాజెక్ట్ హనుమాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇక ప్రాజెక్ట్ హనుమాన్‌లో భాగంగా 100 ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చే ముందు ఇది వార్నింగ్ ఇస్తుంది. దీనికోసం హనుమాన్ యాప్‌ను ప్రారంభించారు. ఇక దీంతో పాటు వన్యప్రాణుల చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక వజ్ర మరియు సర్పమిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. పాములు లేదా చిన్న జంతువులు ఇళ్లలోకి వస్తే చంపకుండా సురక్షితంగా పట్టుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇక ఏనుగుల సమస్యను తగ్గించడానికి కుంకి ఏనుగుల వినియోగంను అందుబాటులోకి తెచ్చారు. ఇక వీటితో పాటు నష్టపరిహారాన్ని రెట్టింపు చేశారు. వన్యప్రాణుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. అలాగే గాయపడిన వారికి 2 లక్షలు అందిస్తారు. ఒకవేళ వన్యప్రాణుల దాడిలో పశువులు చనిపోతే ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా పరిహారం అందిస్తారు. అమెరికాలోని యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు. మార్చి 4, 2026న అమెరికాలోని మొంటానా రాష్ట్రంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొంటానా యూనివర్సిటీలో ఉన్న మౌరిన్ అండ్ మైక్ మ్యాన్స్ ఫీల్డ్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ తయారు చేసి మొంటానా యూనివర్సిటీకి బహుమతిగా అందించింది. ఇక ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మొంటానా గవర్నర్ గ్రెగ్ జియాన్ ఫోర్టే మరియు ప్రకాష్ గుప్తా నాయకత్వం వహించారు. మార్చి 2026 ముఖ్యమైన రోజులు మరియు వాటి యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. మార్చి 1వ తేదీన ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ప్రపంచ అభినందన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే
ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 4న జాతీయ భద్రతా దినోత్సవం, అలాగే జాతీయ వ్యాకరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 11న ధూమపాన నిషేధ దినోత్సవం, అలాగే మార్చ్ 12న మారిషస్ దినోత్సవం, అలాగే మార్చ్ 13న ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 14న పై డేగా జరుపుకుంటారు. మార్చ్ 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, మార్చ్ 16న జాతీయ టీకా దినోత్సవం, మార్చ్ 18న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 20న వరల్డ్ హ్యాపీనెస్ డే, అలాగే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, అలాగే ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ప్రపంచ కవితా దినోత్సవం, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవంను మార్చ్ 21న జరుపుకుంటారు. ఇక మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం, అలాగే మార్చ్ 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం, అలాగే జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక మార్చ్ 24న ప్రపంచ క్షయ దినోత్సవం, మార్చ్ 25న అంతర్జాతీయ గర్భస్థ శిశువు దినోత్సవం, మార్చ్ 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం, మార్చ్ 28న ప్రపంచ పియానో దినోత్సవం, మార్చ్ 31న ఐఫిల్ టవర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో అత్యధిక ప్రజాదరణ పొందిన టాప్ 10 వెబ్సైట్లు. జనవరి 2026కు సంబంధించి అత్యధిక ప్రజాదరణ పొందిన టాప్ 10 వెబ్సైట్ల వివరాలు సెమ్రష్ డాటా అనే సంస్థ ప్రకటించింది. ఇక వీటిలో 94.8 బిలియన్ల సందర్శనలతో google.com మొదటి స్థానంలో ఉండగా 49.7 బిలియన్ సందర్శకులతో యూట్యూబ్ రెండవ స్థానంలో ఉంది. ఇక 9.5 బిలియన్ల సందర్శకులతో ఫేస్బుక్ మూడవ స్థానంలో ఉండగా 6.1 బిలియన్ సందర్శకులతో ఇన్స్టాగ్రామ్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక 5.5 బిలియన్ సందర్శకులతో చాట్‌జిపిటి ఐదవ స్థానంలో ఉండగా 5.1 బిలియన్ సందర్శకులతో రెడ్డిట్ ఆరవ స్థానంలో ఉంది. ఇక 4.3 బిలియన్ల సందర్శకులతో వికీపీడియా ఏడవ స్థానంలో ఉండగా 3.8 బిలియన్ సందర్శకులతో x.com ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన వెబ్సైట్ 3.5 బిలియన్ సందర్శకులతో తొమ్మిదవ స్థానంలో ఉండగా 2.7 బిలియన్ల సందర్శకులతో వాట్సాప్ 10వ స్థానంలో ఉంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి భారత్ రణభూమి దర్శన్ యాత్రను ఎవరు ప్రారంభించారు? ఏ నరేంద్ర మోడీ, బి రాజ్నాథ్ సింగ్, సి ద్రౌపది ముర్ము, డి ఉపేంద్ర ద్వివేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉపేంద్ర ద్వివేది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ విమానంలో 25 నిమిషాల పాటు ప్రయాణించి రికార్డు సాధించింది? ఏ రాఫెల్, బి ప్రచండ్, సి తేజస్, డి సుఖోయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రచండ్. ఇటీవల పేరు మార్చిన మౌంట్ అబూ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి ఉత్తరప్రదేశ్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. ఇటీవల వాంఖడే స్టేడియంలోని లెవెల్ 1 స్టాండ్కు ఎవరి పేరు పెట్టారు?
ఏ విరాట్ కోహ్లీ, బి ఎంఎస్ ధోని, సి రవి శాస్త్రి, డి రాహుల్ ద్రావిడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రవి శాస్త్రి. ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026 ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ అహ్మదాబాద్, బి భోపాల్, సి చెన్నై, డి జైసల్మేర్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి జైసల్మేర్. జాతీయ మైనారిటీల కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ 1989, బి 1990, సి 1991, డి 1992. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1992. ఇండియాలో అధికారికంగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మరియు జైనులు అనే 6 మైనారిటీ వర్గాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం 1992 జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం ప్రకారం జాతీయ మైనారిటీల కమిషన్ను ఏర్పాటు చేసింది. కింది వారిలో జోనల్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఏ ప్రధానమంత్రి, బి కేంద్ర హోంమంత్రి, సి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డి రాష్ట్రపతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేంద్ర హోంమంత్రి. కేంద్ర హోంమంత్రి జోనల్ కౌన్సిల్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎన్ని సంవత్సరాల కాలానికి నియమించబడతారు? ఏ 2 సంవత్సరాలు, బి 6 సంవత్సరాలు, సి 4 సంవత్సరాలు, డి 5 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6 సంవత్సరాలు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్రపతి అభిష్టం మేరకు నియమించబడతారు. అతను 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత రాజ్యసభ రద్దవుతుంది? ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి రద్దు చేయబడదు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి రద్దు చేయబడదు. రాజ్యసభ ఒక శాశ్వత సభ. దీని సభ్యులు పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఇక రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు మాత్రమే రాజ్యసభ ఎంపీల ఎన్నికలలో పాల్గొనగలరు. కింది కమిటీలలో ఏది భారత రాజ్యాంగంలోని మౌలిక విధులకు సంబంధించినది? ఏ వర్మా కమిటీ, బి సర్కారియా కమిషన్, సి పూంచి కమిషన్, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వర్మా కమిటీ. 1999 సంవత్సరంలో పౌరుల ప్రాథమిక విధులపై ఏర్పాటు చేయబడిన వర్మా కమిటీ కొన్ని ప్రాథమిక విధులను అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని గుర్తించింది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్ 2026 యొక్క థీమ్ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.